నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 11/3/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. తిథి అష్టమి రాత్రి తెల్లవారుజాము 4:19 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10 గంటల వరకు. యోగాలు వజ్ర ఉదయం 9:12 వరకు. కరణమ బాలవ మధ్యాహ్నం 3:08 వరకు. కౌలవ రాత్రి తెల్లవారుజాము 4:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుంచి 1:56 వరకు. గుళికాలం ఉదయం 10:57 నుంచి 12:26 వరకు. యమగండం ఉదయం 7:57 నుంచి 9:27 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:08 నుంచి 1:55 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. అలాగే ఆకస్మికమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసికంగా ఘర్షణల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ స్ట్రెస్తో, అంటే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఎక్కువ ఒత్తిడితో కూడి ముందుకు వెళ్ళి అధిక శ్రద్ధతో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం, తగిన ఆహార స్వీకరణ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించడానికి తప్పనిసరిగా మంచి అవకాశం ఉందని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలోనూ, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలోనూ, వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో కానీ అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కనుక వీలైనంత వరకు వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అలాగే సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కూడా నూతన పరిచయాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో, అలాగే దూర ప్రయాణాలు చేసే విషయంలో, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల్లో కూడా ప్రతిదీ కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. చక్కటి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. అలాగే 1-2 సార్లు చదివింది రాసుకుంటూ చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంది. అలాగే వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? న్యాయపరమైన విషయాల్లోనూ, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి వచ్చే విషయంలో కొంత తాత్కాలికంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఘర్షణకి లోను కాకుండా తాత్కాలికంగా అది ఇదైనా కూడా తప్పనిసరిగా పొందే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. రావాల్సిన ధనం సమయానికి రావడంలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాట విలువని కోల్పోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు మీ దగ్గర రుణం తీసుకున్న వారు చెల్లించే విషయంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ప్రశాంతతని తగ్గిస్తాయి. కనుక ఆ విషయంలో మీరు మాట విలువని తగ్గించుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో అనానుకూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. నూతన విద్యా విషయంలో దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. హృదయాందోళన అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలో అధిక శాతం సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అవి చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి విషయంలోనూ, ఇటుపక్కన సంతాన వర్గం యొక్క విషయంలోనూ, పెట్టుబడులకు సంబంధించిన విషయంలోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయంలోనూ అధిక శాతం దృష్టి పెట్టడం బట్టి కొంత ఘర్షణగా ఉంటుంది. కాబట్టి ముందు ప్రశాంతతను పెంపొందించుకోవాలి. హృదయాందోళన అధిగమించాలి. మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో దృష్టి కేటాయించిన అవి తాత్కాలికంగా మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తదుపరి కొంతకాలానికైనా మంచి ఫలితాలు వస్తాయన్న భావనతో
మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళి ముందుగా మైండ్ని మీరు మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం విషయంలో అధిక టెన్షన్స్ని అధిగమించాలి. చక్కటి దాంతో వాళ్ళు ఎలాగూ బయటికి వస్తారు కనుక అధిక టెన్షన్స్ పెట్టుకోకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మంచి మ్యూజిక్ లాంటిది వింటూ మెడిటేషన్ అనేది చేస్తూ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి స్థిరాస్తుల నేపథ్యంలో అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే నేపథ్యంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. తల్లి ఆరోగ్య విషయం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ వహిస్తారు. అంతేకాకుండా గృహ సౌఖ్యం, గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపార అభివృద్ధి కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఏ విషయమైనా సరే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా సిస్టమేటిక్గా చదువుతూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి మీ యొక్క ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో ఉపయోగిస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. ఆ కోరుకున్న సహకారం విషయంలో కూడా వ్యక్తుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీకు లభ్యం అవ్వలేదన్న భావన అప్పుడప్పుడు అనిపించినా కూడా అది తాత్కాలికమే. వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క సహకారం కావచ్చు, కుటుంబ వ్యక్తుల సహకారం కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, విద్యార్థుల పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు లభించడం అనేది, బంధువర్గంతో మీరు అభిప్రాయ భేదాలు రాకుండా తల్లితర బంధువులతో చక్కగా చూసుకుంటూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నిర్ణయ సామర్థ్యం కూడా కొన్ని సందర్భాల్లో మీకు అటు ఇటు అయినట్టుగా ఉన్నప్పటికీ కూడా చివరికి మంచి నిర్ణయంతోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన విషయాలలో ఆర్థిక విషయాలు, ఆర్థిక పెట్టుబడులు అన్న విషయం మీద కొంత మీకు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం అనేది మీరు ఆశిస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు మొదలైనవన్నీ అభివృద్ధి మొదలైన విషయాల్లో సంతాన వర్గము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అలాగే నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా అధికంగా ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశము, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు చేసే పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లాంటి వాటికి అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలోనూ వారి అభివృద్ధి విషయంలోనూ మీరు కీలక పాత్ర వహిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కొంత మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. నిర్ణయ సామర్థ్యం విషయంలో కావచ్చు, లేకపోతే తీసుకునే నిర్ణయాలని మీరు దాన్ని ఉపయోగించుకునే విషయంలో కావచ్చు, పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక నిర్ణయం తీసుకునే ముందు కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే ఇమ్యూనిటీ పెంపొందించుకోవడం, వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన విషయాలకు సంబంధించిన వాటికి సంబంధించి కూడా మీరు కొంత వాటికి సంబంధించిన ఫలితాలు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు వ్యక్తుల యొక్క సహకారంతో, అంటే మీ యొక్క వృత్తిలో చేసే వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కావచ్చు, అలాంటి సమస్యని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా బంధువర్గం యొక్క సహకారంతో కూడా కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. నిర్ణయాన్ని చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కూడా మీకు కొన్ని మంచి నిర్ణయాలు వచ్చే అవకాశం కూడా ఉండడం బట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. వచ్చిన ధనాన్ని వచ్చినట్టుగానే దాన్ని ఖర్చు పెట్టేసుకునే పరిస్థితులు లాంటివి ఉంటాయి కనుక వీలైనంత వరకు వచ్చిన ధనాన్ని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. శారీరక శ్రద్ధ, ఆరోగ్యం మీద శ్రద్ధ, సమయానికి ఆహార స్వీకరణ మొదలైనవన్నీ కూడా అవసరమైన విషయాన్ని గుర్తుంచుకొని ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన కాగితాలు, డాక్యుమెంట్స్
మొదలైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మీడియేటర్షిప్ వహించేటప్పుడు కానీ, సైన్లు చేసేటప్పుడు కానీ, అగ్రిమెంట్లు సైన్లు చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులను నమ్మి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆర్థిక విషయాలు, వారి యొక్క అభివృద్ధిలో వారు తీసుకునే నిర్ణయాల్లో మీ యొక్క సహకారం మొదలైన వాటి విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ విషయంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. వారి నిర్ణయాలలో మీరు కూడా భాగస్వామి అయ్యేటప్పుడు వారి నిర్ణయాలు కొన్నిసార్లు మీకు ఘర్షణాత్మకంగా ఉండడం బట్టి మాటలతో కొంత ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా మీరు కొత్త ఏదైనా కొనుగోలు కొరకు అంటే భూ సంబంధమైన విషయాలు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన స్థిరాస్తులు పెంపొందించుకునే విషయంలో భాగస్వామితో చర్చలు చేసి వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు, లోన్లకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరిపేటప్పుడు వాగ్వాదాలకు లోన్ కాకుండా చక్కగా స్థిమితంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన ఘర్షణలకి అవకాశం లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పరచుకోగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల్లో వీలైనంత వరకు కొంత జాగ్రత్తగా మసలుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, ఉన్న వృత్తిని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు కానీ, కొత్త ప్రదేశాల్లో వృత్తికి సంబంధించి ఏదన్నా ఇన్విటేషన్ అంటే ఏదన్నా మీకు దానికి సంబంధించి ఇంటర్వ్యూలు మొదలైన వాటికి అటెండ్ అవుతున్నప్పుడు కానీ వీలైనంత ఇదిగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఆత్మవిశ్వాసంతో ఘర్షణాత్మకమైన వాతావరణంలో కాకుండా వారితో మాట్లాడేటప్పుడు కానీ, అది మీ కొలీగ్స్ కానీ, కొత్త ప్రదేశంలో వ్యక్తులతో కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో వీలైనంత వరకు అధిక శ్రమతో, ఒత్తిడితో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణలకి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గంతో మీ యొక్క మాటలు, మీ ఆలోచనలు కావచ్చు, వారికి సంబంధించిన పెట్టుబడులు, తండ్రి యొక్క ఆరోగ్యం, అలాగే పై అధికారులతో మీ యొక్క ఆలోచనలు, ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి ఆకస్మికంగా పెట్టే పెట్టుబడుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ మీ యొక్క లాజికల్ థింకింగ్ను ఉపయోగిస్తూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ భాగస్వామితో సంప్రదించి మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని ఏర్పరచుకోవాలి. అంతేగాని ఆకస్మికంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి మంచి ప్లాట్ఫామ్ని ఏర్పరచుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో భాగంగానే ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి అందరూ కూడా తమ వ్యక్తిగత దైవంతో పాటుగా ఈ రోజున గణేశుడికి అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, శ్లోకాలు మొదలైనవి చేసుకోవడం, లేదా విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి, గోచారీత్యా ఎదురుతున్న సమస్యలను అధిగమించే పరిస్థితులు తేవడానికి, అలాగే ఆధ్యాత్మిక వృద్ధికి, మానసికంగా ప్రశాంతత ఏర్పడడానికి, నిర్ణయ సామర్థ్యానికి ఈ రకంగా చేసుకునే ఈ యొక్క పరిహారాలు బట్టి అంటే చేసుకున్నా, లేకపోతే విన్నా, లేకపోతే వెళ్ళగలిగినా, ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా వెళ్ళడం, చేసుకోవడం మొదలైన వాటి వల్ల మీకు అన్ని రకాలుగా అనుకూలతలను ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.